మేము ఏం చేసినాము, మాకు పరిస్థితి ఏంది, సమన్వయలేమితోనే ఓటమి, గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కేబినెట్ భేటీలో చర్చ, ఇకపై జిల్లాల వారీగా సమావేశాలు సమీక్షలు జరపాలని, ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని నిర్ణయం, స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి బలపడాలని నిశ్చయం. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బలపడేటువంటి అవకాశం ఉందా కాంగ్రెస్కి? ఇది ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు? 4 జిల్లాలలో గ్రాడ్యుయేట్ ఉన్నటువంటి 4 జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లేరా? కాంగ్రెస్ పార్టీకి మంత్రులు లేరా? కరీంనగర్లో, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో, మెదక్లో ఒక్క చోట మాత్రమే ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు. 6 ఎంపీలలో 2 ఎంపీలు కాంగ్రెస్వే, మంత్రులు అక్కడి నుంచే ఉన్నారు. ఆదిలాబాద్లో ఎమ్మెల్యేలు ఉన్నారు 4, ఆదిలాబాద్లో బీజేపీ, మొత్తం 7 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 42లో 20 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మిగిలిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కదా. ఇంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది? మేము పోటీ ఇచ్చినాం, గట్టి పోటీ ఇచ్చినాం, లేకపోతే ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైపోయింది అంటున్నారు. టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైపోతే టీఆర్ఎస్ పోటీ చేయలేదు కదా. పోటీ చేయకపోతే ఆ ఓట్లని మీరు కాంగ్రెస్ వైపు మలుచుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందింది? సరే, టీఆర్ఎస్ పోటీ చేయకపోతే, టీఆర్ఎస్ లేకపోతే ఆ ఓటర్లంతా బీజేపీ వైపు వెళ్తారు ప్రత్యామ్నాయంగా, కానీ కాంగ్రెస్ వైపుకు వెళ్ళరనేటువంటి విషయాన్ని వాళ్ళ కాంగ్రెస్ ఒప్పుకున్నదా? ఆ 2 పార్టీలు కుమ్మక్కయ్యని చెప్తున్నటువంటి కాంగ్రెస్ కోసమే వాళ్ళ టీఆర్ఎస్ పోటీ చేయలేదనేటువంటి మాట ఇంకొకరు చెప్తే, టీఆర్ఎస్ పోటీ చేయకపోతే బీజేపీ కోసమే అని ఎందుకు అనుకోవాలి? కాంగ్రెస్ కోసమే పోటీ చేయకపోయి ఉండొచ్చు అనేటువంటి మాట చెప్పొచ్చు కదా. ఎవరు రాజకీయంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవచ్చు, కానీ ఈ విషయంలో తెలంగాణలో, అందులో ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఏరియాలలో కాంగ్రెస్కు ఇది చాలా పెద్ద దెబ్బ. అనుకున్నంత ఈజీ కాదు. అంటే అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 ఎంపీలు ఇక్కడ గెలిచింది, 4 ఎంపీలు గెలిచింది. ఆదిలాబాద్ రెండోసారి, కరీంనగర్ రెండోసారి, నిజామాబాద్ రెండోసారి, తొలిసారిగా మెదక్. 4 ఎంపీలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. 42 నియోజకవర్గాల పరిధిలో 7 ఎంపీలు, 7x7 ఇవాళ 7x7 ఒక్కొక్క నియోజకవర్గాల కింద 7 అసెంబ్లీలు ఉంటాయి. అంటే బలంగా ఉండేటువంటి స్థానాలు. అంతే, ప్రతి చోట వాళ్ళ భారతీయ జనతా పార్టీ తన మార్కు పెట్టుకుంది కదా. వాళ్ళ 42 నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు, ఇటు టీచర్లు, అటు గ్రాడ్యుయేట్లు బీజేపీ వైపు ఉన్నారు అనేటువంటి మాట. సరే, రెండో ప్రయారిటీ వచ్చిందా, ఫస్ట్ ప్రయారిటీ వచ్చిందా పక్కన పెడితే కాంగ్రెస్కు దెబ్బనే కదా. టీఆర్ఎస్ ఇవాళ లేదు ప్రజల్లో అంటే ఆ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది కదా. అంటే ఈ 42 నియోజకవర్గాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా తయారవుతున్నది. ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటున్నది. ఎందుకంటే 7 ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. ఈ 42 నియోజకవర్గాల్లో 7 బీజేపీ వాళ్ళు, మిగిలిన వాళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళే. మరి ఆ కాంగ్రెస్ టీఆర్ఎస్లకు సంబంధించి టీఆర్ఎస్ పోటీ చేయకపోతే కాంగ్రెస్ ఎందుకు ఆ ఓటును తన ఓటు బ్యాంకుగా మలుచుకోలేకపోయింది? అధికారంలో ఉండి కూడా ఎందుకు వాళ్లకు నమ్మకం ఇవ్వలేకపోయింది? కేసీఆర్ ఎట్లయితే ఇందుగాళ్ళు బొందుగాలని ఎట్లయితే తన మీదికి తెచ్చుకున్నాడో, ఇవాళ ఈ ఎమ్మెల్సీ గెలిచినా ఓడిపోయినా నాకు సంబంధమే లేదు, నా ప్రభుత్వం ఏం పడిపోదని ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడు? ఇది ఎవరి కోసం? ఈ విషయాలు కూడా స్పష్టంగా ప్రభావం చూపినాయి. ఇది ఇంకో దెబ్బ, కాంగ్రెస్ పార్టీకి ఇంకో దెబ్బ. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోవడం అనేటువంటిది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపెడుతుంది? ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేటువంటిది. పోనీ వరంగల్ టీచర్ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి కాదు గెలిచింది. కాంగ్రెస్ మద్దతుదారుడు ఓడిపోయింది అక్కడ కూడా. రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకున్నటువంటి ఎమ్మెల్సీ ఓడిపోయింది అక్కడ వరంగల్లో టీచర్ ఎమ్మెల్సీ. మరి ఎందుకు అక్కడ కోదండరాం, పొత్తులో ఉన్నటువంటి కోదండరాం బలపరిచినటువంటి అభ్యర్థికి 24 ఓట్లు వచ్చినాయి అక్కడ వరంగల్లో. ఎంపీలు ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే కదా. మరి కాంగ్రెస్ అభ్యర్థిని బహిరంగంగా అధికారికంగా ఒక అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేకపోయింది, గెలుచుకోలేకపోయింది? పోనీ మేము వదిలేస్తున్నామని ఎందుకు చెప్పలేకపోయింది? తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి పట్టభద్రుల నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం చేయడం తొలిసారి. అట్లా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయ్యారు. అక్కడ ఏది ఎస్ఎల్బీసీలు సొరంగం దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్లకుండా మొత్తం ప్రచారం చేసిండని వచ్చినటువంటి ముఖ్యమంత్రి 3 జిల్లాల్లో పర్యటన చేసి ఓడిపోయారు. ఇవాళ అది ప్రభావం పడదా? ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఏడాదిన్నర్థానికే ఉంది అనేటువంటి విషయం వల్ల ప్రజల్లోకి వెళ్ళదా?
ఈ 42 నియోజకవర్గాల యొక్క ప్రభావము ఇటువైపు పడదా? రేపు పొద్దున హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో కూడా హైదరాబాద్లో బీజేపీ ఉన్నాయి, రంగారెడ్డిలో బీజేపీ ఎంపీలు ఉన్నాయి, మహబూబ్ నగర్లో బీజేపీ ఎంపీ ఉంది. అంటే రేపు పొద్దుగాల కూడా అవన్నిటి మీద ప్రభావం పడుతుంది కదా. ఆ 3 నియోజకవర్గాలకు ఆ 3 పాత జిల్లాలలో కూడా బీజేపీ అంటే తెలంగాణలో ఈ విధంగా బీజేపీ పాగా వేస్తున్నట్టే కదా. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి నానాటికి తీసుకట్టుగా మారింది కదా. కాంగ్రెస్ కారణం ఎవరో కాదు, కాంగ్రెసే. కాంగ్రెస్ ఓడిపోవడానికి ఇంకొకరు కాదు కారణం. కాంగ్రెసు నిర్ణయాత్మకంగా వైఫల్యం చెందుతుంది, పరిపాలన పరంగా వైఫల్యం చెందుతుంది, పార్టీ పరంగా కూడా వైఫల్యం చెందుతున్నది. ఇది పెద్ద దెబ్బ. ఏం చేస్తారు అనేటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయమైనా సరే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ సర్కారు రాదేమో అనేటువంటి ఒక చర్చ ప్రజల్లోకి వెళ్ళింది. దాన్ని మళ్ళీ మలిచేయడము, దాన్ని ప్రజల నుంచి తీసేయడం అనేటువంటిది అంత ఈజీ కాదు. రేపు పొద్దున బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా, టీఆర్ఎస్ వస్తుందా రాదా, ఎవరు వస్తారనేటువంటిది పక్కన పెడితే కాంగ్రెస్ ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి రాదేమో, ఈ 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కి మళ్ళీ ఓటేయరేమనేటువంటి చర్చను కాంగ్రెస్ వైఫల్యాల వల్లనే ప్రజల్లోకి వెళ్ళింది అనేటువంటిది నిజం.